మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా ఖాళీ అయిపోతా ఉంది, దేశంలో కూడా ఖాళీ అయిపోతా ఉంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కనపడే పరిస్థితి లేదు. మంచి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించండి. ఒక కుటుంబం ఎప్పుడన్నా విభజన చేయాలంటే ఆస్తులు అప్పులు అన్ని కూడా పెద్ద మనుషులు ఒకసారి బేరీ చేస్తారు కదా, అందరినీ కూర్చొని పెడతారు కదా విడిపోయే వాళ్ళని. పెద్దవాళ్ళైతే మనకు కొన్ని సాంప్రదాయాలు కూడా పెట్టారు. పెద్దవాడైతే కుటుంబాన్ని మేనేజ్ చేశాడని వాడికి అగ్రభాగాన కొంత అదనంగా ఇస్తారు. ఎవరన్నా ఇంట్లో అవుటివాడు ఉంటే వీడు పాపం చేసుకోలేడని వాడికి ఒక భాగం ఎక్స్ట్రాగా ఇచ్చి సమాన భాగాలు ఇచ్చి చిన్నవాడిని కోరుకోమంటారు. నీకేం కావాలి, ఇట్లా 5 ఉన్నాయి, ఈ 5లో ఏం కావాలని కోరుకోమని అతనికి ఇచ్చిన తర్వాత మిగిలినకి ఇస్తారు. కనీసం అలాంటి సాంప్రదాయాల కాంగ్రెస్ పార్టీ పాటించారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆ మాట నేను అడిగాను, నిలదీశాను. ఈరోజు తెలంగాణలో కానీ సీమాంధ్రలో కానీ ప్రజల్లో వ్యతిరేకత లేదు. అన్నదమ్ములం, ఒక అనుబంధం ఉంది. తెలుగు భాష మాట్లాడుకునే మనం అన్నదమ్ములం, సహజం. అన్నదమ్ముల మధ్య విద్వేషాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చినట్టు పెద్ద మనుషులు కలపాలి. ఈ పెద్ద మనుషులు కలపకుండా ఇద్దరిని విడగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. అందుకే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో కాదు తెలంగాణలో కూడా పెరగలేదు, పెరగదు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఇది యథార్థం. కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ దోచుకున్నారు. అభివృద్ధి చేసిన ఘనత నాకు, తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి దక్కింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను పారిపోను. అది నా జీవితంలో లేదు. ఒక సవాలుగా తీసుకుంటా, మళ్ళా న్యాయం చేస్తా. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పిలువటువంటి రాష్ట్రం 2 ముక్కలుగా చేపట్టది. ఈ 2 ముక్కల్లో ఒక ముక్కైనటువంటి మరి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 13 జిల్లాలు మరి స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, మనకు సింగపూర్ అవ్వాలంటే ఆ చేసే దమ్ము ధైర్య సత్తా ఉన్నటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటా ఉన్నాను.